హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో, ఈరోజు వీడియో ఏంటంటే ఎగ్స్ విత్ పొటాటో కర్రీ. సో, కొంచెం లేట్ అయినా గానీ టేస్టీగా ఉండడానికి పొటాటోస్ ఏసుకొని చేసుకోండి. మీకు ఆ పొటాటో టెక్స్చర్ అనేది బావుంటది ఎగ్స్‌తో కలుపుకొని తింటే. సో, ఇది రైస్ ఐటెమ్‌లోకైతే సూపర్‌గా ఉంటది. చపాతీస్‌లోకైతే ఓకే పర్వాలేదు. సో, లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. సో, దీనికోసం అయితే నేను ఫస్ట్ అయితే ఎగ్స్‌ని ఉడకబెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. అది నేను ఎలాగో నీకు చూపించట్లేదు. బాయిల్ చేసుకునేది చూపించట్లేదు. సో, బాయిల్ చేసుకున్నాక తీసేసి మనం ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ కలర్‌లో ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకుంటే మీకు తింటున్నప్పుడు బావుంటుంది. సో, ఇందులో కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోండి. మీకు ఆ కలర్ బావుంటుంది. సో, మీడియం సైజ్ ఆనియన్స్ అయితే యాడ్ చేసుకుందామండి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని బాగా వేయించుకుందాం. సో, బ్రౌనిష్ కలర్‌లో వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక్క టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్‌ని కూడా వేసుకుందాం. సో, ఉడకబెట్టుకోలేదండి నేను పొటాటోస్‌ని. అలాగే కట్ చేసుకొని వేసేసుకున్నాను. సో, ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉడకబెట్టుకుందామని. సో, కట్ చేసుకున్నాక ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకుందాం. మధ్యలో మనం టొమాటో పీసెస్‌ని కూడా యాడ్ చేసుకుందామండి. మీడియం సైజ్ ఒక 2 టమాటో పీసెస్‌ని అయితే యాడ్ చేసుకొని, ఉప్పేసుకొని, కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ల కారం అయితే యాడ్ చేసుకుందాం. ఉప్పు, కారం అనేది మీ టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోండి. సో, ఇప్పుడు మొత్తం ఉప్పు, కారం అనేది మన పొటాటోస్‌కి పట్టుకునేలాగా కలుపుకోవాలండి. సో, చూసారు కదా కలర్. సో, ఇందులో కొంచెం నేను చింతపండు రసం అయితే యాడ్ చేస్తున్నాను. చింతపండు రసం యాడ్ చేసుకోండి. కొంచెం బావుంటుంది పుల్లగా. సో, మూత పెట్టుకొని కాసేపు అయితే ఉడికించుకుందాం. ఒక 5 మినిట్స్ అయితే హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకుందాం. ఎందుకంటే మనకు పొటాటోస్ వేగాలి కాబట్టి. సో, ఇప్పుడు 5-10 మినిట్స్ అయ్యాక మనం వేయించుకున్న ఎగ్స్‌ని అయితే వేసుకొని బాయిల్ చేసుకుందాం. సో, ఇది అలాగా మన కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం దగ్గర చేసుకోవాలండి. సో, పక్కనే ఉండాలి, లేదంటే మాడిపోయే ప్రమాదం ఉంది. సో, ఇంతేనండి, ఏం లేదు. కానీ చాలా బావుంటుంది కూర. సో, ఒక్కసారి ట్రై చేయండి. నా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక కొత్త వీడియోతో మీ ముందుకుంటా. బాయ్.